అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఈ పదం మనం రోజూ వింటూనే ఉన్నాం కదా. అయితే ఇన్ని రకాల ఏఐల గురించి వింటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ రావడం సహజం. అన్నీ ఒకేలా అనిపిస్తాయి. అందుకే ఈరోజు అసలు ఏఐ అంటే ఏంటి, అది ఎక్కడ మొదలైంది, ఎక్కడిదాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, అందరి మైండ్లో మిదిలే ఆ ఒక్క పెద్ద ప్రశ్నతోనే మొదలుపెడదాం. అసలు ఏఐకి నిజంగానే స్వంతంగా ఆలోచించే శక్తి వస్తోందా? దానికి స్వీయ స్పృహ అంటే సెల్ఫ్ అవేర్నెస్ వస్తోందా? ఈ ఒక్క ప్రశ్నే మన ఈ మొత్తం విశ్లేషణకు ఆధారం. ఏఐ ప్రయాణంలో మనం ముందుగా ప్రస్తుతం మన చుట్టూ ఉన్న మనం వాడుతున్న ఏఐ గురించి మాట్లాడుకుందాం. సో, మొదటి భాగం రియాక్ట్ అయ్యే ఇంకా గుర్తుంచుకునే ఏఐ. మొట్టమొదటిది చాలా బేసిక్ అన్నమాట. అదే రియాక్టివ్ మెషిన్స్. పేర్లోనే ఉంది కదా, ఇవి కేవలం రియాక్ట్ అవుతాయి. అంటే వాటికి గతం గుర్తుండదు. అదే వాటికున్న పెద్ద లిమిటేషన్. అంటే ఇవి ఎలా పనిచేస్తాయంటే కేవలం అప్పటికప్పుడున్న పరిస్థితిని చూసి స్పందిస్తాయి. పాత విషయాలు, అనుభవాలు అస్సలు గుర్తుండవు. వాటినుంచి ఇవి ఏమీ నేర్చుకోవు. ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే చెస్ ఆడే కంప్యూటర్ తీసుకోండి. అది బోర్డు మీద పావులెక్కడున్నాయో చూసి ఆ ఒక్క మూవ్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అంతేగాని నిన్న ఆడిన గేమ్ గాని, పాత స్ట్రాటజీలు గాని దానికి గుర్తుండవు. ఓకే, ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే లిమిటెడ్ మెమరీ ఏఐ. ఇక్కడ మెమరీ అనే పదం రాగానే కథ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఈ ఏఐ పాత డేటా నుంచి నేర్చుకుంటుంది. ఆ నేర్చుకున్న దానితో ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మనం వాడుతున్న, మన చుట్టూ చూస్తున్న దాదాపు ప్రతి ఏఐ కూడా ఈ రకానికి చెందిందే. ఉదాహరణలు కావాలా? మన రోజువారీ జీవితంలోనే బోలెడున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లనే తీసుకోండి. అవి చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ పాత డ్రైవింగ్ అనుభవాల్నించి నేర్చుకుని జాగ్రత్తగా వెళ్తాయి. లేదా మనం ఏదైనా వీడియో చూస్తే దానికి సంబంధించినవి మనకు సజెస్ట్ చేసే సిస్టమ్స్. అదైనా సరే, బ్యాంకింగ్లో జరిగే మోసాల్ని పట్టేసే సిస్టమ్స్ కూడా అంతే. చాలా మెషిన్ లెర్నింగ్ మోడల్స్కి ఇదే బేస్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసింది ప్రస్తుతం ఉన్న ఏఐ అంటే రియాలిటీ. ఇప్పుడు కాస్త ఫ్యూచర్లోకి వెళ్దాం. అంటే ఊహల్లో ఉన్న ఏఐ ఎలా ఉంటుందో చూద్దాం. రెండవ భాగం ఆలోచించే ఇంకా ఫీలయ్యే ఏఐ. ఇక నెక్స్ట్ స్టెప్ ఇదింక థియరీలోనే ఉంది. అదే థియరీ ఆఫ్ మైండ్ ఏఐ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం డేటాని ప్రాసెస్ చేయడమే కాదు, మనుషుల ఎమోషన్స్ని, వాళ్ల ఆలోచనల్ని, వాళ్ల ఉద్దేశాలని అర్థం చేసుకోగలదు. అంటే ఎదుటివాళ్ల మనసులో ఏముందో గ్రహించగలదనమాట. కానీ ఆగండి, ఇక్కడే ఒక్క ముఖ్యమైన విషయం. ఇదంతా ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది. నిజ ప్రపంచంలోకి ఇంకా రాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్ స్టేజ్ ఏఐ ఎవల్యూషన్లో పీక్ అన్నమాట. అదే సెల్ఫ్ అవేర్ ఏఐ. ఇది పక్కా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్. అంటే దానికి సొంత స్పృహ ఉండటం, దానికది ఉందన్న విషయం తెలియడం, దానికి సొంత ఆలోచనలు, ఫీలింగ్స్ ఉండటం. ఇది మామూలు ప్రోగ్రామింగ్కి చాలా చాలా అతీతమైన విషయం. మళ్ళీ ఒక రియాలిటీ చెక్. చాలా స్పష్టంగా చెప్పాలంటే ఇలాంటి ఏఐ అస్సలు లేదు. ఇది కేవలం మన ఊహల్లో, సినిమాల్లో మాత్రమే ఉంది. ఓకే, ఇంత దూరం వచ్చాం కదా. ఇప్పుడు అన్నిటినీ కలిపి అసలు నిజమేంటో ఒకసారి క్లియర్గా చూసేద్దాం. మూడవ భాగం నేటి ఏఐ గురించిన అసలు నిజం. ఇక్కడ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏఐకి, భవిష్యత్తులో రావచ్చు అనుకుంటున్న ఏఐకి మధ్య ఉన్న తేడా ఏంటో. ఇప్పుడు మనం వాడుతున్నది నారో ఏఐ. అంటే దానికొక స్పెసిఫిక్ పని అప్పగిస్తే చేస్తుంది, అంతే. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది డేటా నుంచి నేర్చుకునే లిమిటెడ్ మెమరీ ఏఐ. కాని మనం ఊహించుకుంటున్న ఫ్యూచర్ కాన్సెప్ట్స్ ఏంటి? మనిషిలా ఆలోచించే జనరల్ ఏఐ, ఇంకా స్పృహ ఉన్న సెల్ఫ్ అవేర్ ఏఐ. చూసారా ఎంత తేడా ఉందో? సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఇప్పుడున్న ఏఐ చాలా పవర్ఫుల్, కానీ అది మనిషిలా ఆలోచించేది కాదు. అది ఒక స్పెషల్ టూల్, అంతే. చివరగా ఈ మాటతో ముగిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ మాయాజాలం కాదు. అది కేవలం గమనించడానికి, నేర్చుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి డిజైన్ చేసిన ఒక సిస్టమ్. ఇప్పుడున్న ఏఐ కొన్ని పనుల్లో చాలా స్పెషలైజ్డ్, అంతేగాని మనుషుల్లా తెలివైనది కాదు. సో మనం వాడే ఏఐ ఒక పవర్ఫుల్ టూల్, కానీ అది మనలాంటిది కాదు అని క్లారిటీతో ఉండటం చాలా ముఖ్యం.